చలికాలంలో సహజంగానే అందరూ శరీరాన్ని వెచ్చగా ఉంచుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. అందులో భాగంగానే శరీరంలో వేడిని పుట్టించే ఆహారాలను తీసుకుంటారు. దీంతో పాటు ఉన్ని దుస్తులు కూడా ధరిస్తుంటారు. అయితే కొన్ని రకాల ఆహార పదార్థాలను మాత్రం చలికాలంలో తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. ఇవి శరీరాన్ని వెచ్చగా ఉంచడమే కాదు, మనకు ఈ సీజన్లో అవసరమైన పోషణ అందిస్తాయి. ఇక చలికాలంలో తినాల్సిన అతి ముఖ్యమైన ఆహారాల్లో పల్లీలు కూడా ఒకటి. పల్లీలు అంటే చాలా మంది ఇష్టంగానే తింటుంటారు, కానీ వీటిని ఈ సీజన్లో తినటం వల్ల మనం ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. బద్ధకం. చాలా మంది చలికాలంలో బద్ధకంగా ఉంటారు. అలాంటప్పుడు కాసిన్ని పల్లీలు తినాలి. దీంతో శరీరానికి శక్తి లభిస్తుంది, ఉత్సాహంగా మారుతారు. ఉదయం బ్రేక్ఫాస్ట్లో పల్లీలను ఉడకపెట్టి తింటే రోజంతటికి కావలసిన శక్తి, పోషకాలు లభిస్తాయి. నీరసం, అలసట అనేవి ఉండవు. కనుక పల్లీలను చలికాలంలో తింటే బద్ధకాన్ని పోగొట్టుకోవచ్చు. చలికాలంలో మనకు సహజంగానే దగ్గు, జలుబు వంటి శ్వాసకోశ సమస్యలు వస్తుంటాయి. కానీ పల్లీలను రోజు గుప్పెడంత తింటుంటే ఈ సీజనల్ వ్యాధి నుంచి రక్షణ పొందవచ్చు. ఆస్తమా ఉన్న వారికి సైతం పల్లీలు ఎంతో మేలు చేస్తాయి. చర్మ రక్షణకు. చలికాలంలో మన శరీరం పగులుతుంది, కానీ పల్లీలను తింటుంటే చర్మం కాంతివంతంగా మారి మృదువుగా ఉంటుంది. చర్మం పగలకుండా నిరోధించవచ్చు. పల్లీల్లో ఉండే విటమిన్ ఇ చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది చలికాలంలో చర్మాన్ని తేమగా ఉంచుతుంది. దీంతో చర్మం మృదువుగా మారి పగలకుండా ఉంటుంది. పల్లీలలో మన శరీరానికి ఎంతో అవసరమైన మెగ్నీషియం, ఫాస్ఫరస్, జింక్ ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. నిద్రలేమి. పల్లీలను తినటం వల్ల మన శరీరంలో ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ రిలీజ్ అవుతుంది. ఇది మన మూడ్ను మారుస్తుంది. దీంతో మనం ఉత్సాహంగా ఉంటాం. దీంతో ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. దీనివల్ల రాత్రిపూట చక్కగా నిద్రపడుతుంది. నిద్రలేమి సమస్య నుండి బయటపడవచ్చు. పడుకున్న వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంటారు. శరీరం వెచ్చగా. పల్లీలను తినటం వల్ల శరీరంలో వేడి పుడుతుంది. ఇది శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. అందువల్ల పల్లీలను మనం ఈ సీజన్లో తింటే మనకు ఎంతో మేలు జరుగుతుంది. శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవచ్చు. ఇలా పల్లీలను చలికాలంలో తినటం వల్ల మనం ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. కనుక వీటిని ఈ సీజన్లో తినటం మర్చిపోకండి.